అమ్మ చెప్పిన అలనాటి కథలకు స్వాగతం. కథ తిరిగి దొరికిన జీవితం 4వ భాగం. రచన డి కామేశ్వరి గారు. కృష్ణమోహన్ గాబరా పడిపోయాడు. గీతా, ప్లీజ్ కాస్త నెమ్మదిగా మాట్లాడు. అమ్మ వింటే ఏమనుకుంటుంది? సరోజ ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి అసలే సెన్సిటివ్. కోపం అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ గీతని శాంతపరచడానికి తాపత్రయపడ్డాడు కృష్ణమోహన్. నాన్సెన్స్. ఎవర్తి? సరోజ. ఒక పని మనిషి, దానికి మీరింత భయపడడం ఏమిటి? ఆవిడగారు ఎవరితో, దానికి నేను భయపడడం ఏమిటి? మీరు కావలిస్తే నెత్తినెక్కించుకోండి, కానీ నాకు చెప్పకండి ఈ కబుర్లు. నేను ఈ ఇంటికి కాబోయే కోడల్ని. ఈ మాత్రం మాట్లాడే హక్కు నాకుందని తెలుసు. ఎవరేమనుకున్నా ఉన్నమాట అనడానికి నేనేం భయపడను. ఇప్పటికైనా ఎవరి స్థానాల్లో వారిని ఉంచండి. హేళనగా తిరస్కారకంగా అంటూ విసవిస నడిచి మెట్లు దిగింది గీత. క్రింద హాల్లో ఉన్న సరస్వతమ్మ సరోజలని చూస్తూ తల ఎగరేసి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళిపోయింది గీత. కృష్ణమోహన్ బాధ, అవమానం, సిగ్గు ఏవేవో అనుభూతులకి గురి అవుతూ క్రిందికి వెళ్ళి తల్లి సరోజల మొహం ఎలా చూడాలో అర్థం కాక అక్కడున్న కుర్చీలో భారంగా వాలిపోయాడు. గీతకి సరోజ పట్ల ఇంత విముఖత ఎందుకో అతనికి అర్థం కాలేదు. అసలు ముందు రోజు చూసినప్పుడే కారులో వెడుతుండగానే అదేమిటి ముక్కు మొహం తెలియని దాన్ని ఇంట్లో చేర్చి కూతురు అనడం ఏమిటి? చేతికి అందింది ఏదో పట్టుకు పారిపోగలదు అంది గీత నుదురు చిట్లించి, సరోజ పట్ల అయిష్టతని స్పష్టంగా వ్యక్తీకరిస్తూ. ఆ మాట్లాడిన తీరుకు కృష్ణమోహన్ నొచ్చుకుంటూ, ఛా, ఏమిటలా మాట్లాడతావు? ఆ అమ్మాయికి డబ్బు లేకపోవచ్చు, కానీ చదువు సంస్కారం ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాం. ఇంట్లో మిమ్మల్ని మంచి చేసుకొని నమ్మకం కలిగించి ఎప్పుడో కొంప ముంచుతుంది. అయినా మీ అమ్మగారు బీరువా తాళాల నుంచి అప్పజెప్పడం ఏమిటి? కోపంగా అంది. కృష్ణమోహన్ ఇంక ఊరుకోలేక, సరోజని మా అవసరం కోసం మేము ఉంచుకున్నాం, కానీ ఆ అమ్మాయి ఉంటానని అనలేదు. మమ్మల్ని ఏ సహాయము కోరలేదు. డబ్బు లేకపోయినా ఆ అమ్మాయికి ఆత్మాభిమానం ఉంది. ఎంతో బలవంత పెడితే మొహమాటంగా ఉంటుంది. అమ్మ సంతోషం కోసం నేనే బలవంత పెట్టి ఉంచాను. ఆమె ఉన్న ఈ నెల రోజుల నుంచి అమ్మ కాస్త గతం మర్చి ఇంట్లో ఆనందంగా ఉంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉండి ఇల్లు చక్కబెడుతూ అమ్మకి సహాయంగా ఉంది. నీవు వచ్చి ఒకరోజు ఇంట్లో ఉండి చూసి నీ అభిప్రాయం తప్పని నీవే తెలుసుకుంటావు. నొచ్చుకుంటూ నిష్ఠూరంగా అన్న కృష్ణమోహన్ మాటలకి గీత మొహం ముడుచుకొని, నాదేం పోయింది, మీ ఇష్టం వచ్చినట్లు ఉంచుకోండి. నే చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అంది. కృష్ణమోహన్ ఏమనకుండా ఊరుకున్నాడు. ఆ తరువాత అనేక సందర్భాల్లో సరోజ పట్ల అయిష్టత వ్యక్తం చేస్తూనే ఉంది గీత. ఒకరోజు గీత వచ్చేసరికి సరోజ చాకలి తెచ్చిన బట్టలు కృష్ణమోహన్ బీరువాలో సర్దుతుంది. కృష్ణమోహన్ ఆ గదిలోనే కూర్చొని ఏదో పుస్తకం పైకి చదువుతూ సరోజతో ఏదో చెబుతూ నవ్వుతున్నాడు. గదిలోకి అడుగుపెట్టి ఆ దృశ్యం చూసిన గీత అసూయతో సరోజ వంక చూసింది. వారిద్దరి మధ్య ఆ చనువుకి ఆమె మనసు అసూయతో ఉడికిపోయింది. ఈర్ష్యాద్వేషాలతో సరోజని చూస్తూనే గీతకి అప్పుడే చూసిన ఆ కృష్ణమోహన్ రా ఎంతసేపు అయింది వచ్చి అంటూ పలకరించాడు గీతని. గీత మొహం గంటు పెట్టుకుంటూ వచ్చి కూర్చుంది. సరోజ బట్టలు సర్దడం పూర్తి చేసి క్రిందికి వెళ్ళిపోతూ, కాఫీ తీసుకురానా మీకు అంది మర్యాదగా. గీత చురచురా చూస్తూ, ఏం అక్కర్లేదు అంది కరుకుగా. సరోజ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ తల వంచుకొని వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి మానేశాడు. మరోసారి కృష్ణమోహన్ డ్రెస్ అవుతున్నాడు. గీత అక్కడే ఉంది. ఇద్దరు సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు. కృష్ణమోహన్ టై కోసం బీరువా అంతా వెతుకుతూ, సరోజా, నా టై కనపడడం లేదు, రుమాలు కూడా కావాలి, సాక్స్ ఎక్కడ పెట్టావు అంటూ పిలిచాడు. నీవు వెతుక్కోలేవు, సరోజ ఎందుకు మొహం చిట్లించి అంది గీత. అవన్నీ ఎవరు వెతుక్కుంటారు? మా సరోజ వచ్చిన దగ్గర నుంచి అన్నీ తనే చూస్తుంటే బొత్తిగా ఏ వస్తువు ఎక్కడుందో కూడా మర్చిపోయి అన్నీ అమర్చి పెడితే తప్ప వెతుక్కునేంత బద్దకిష్టునైపోయాను. సరోజ వచ్చిన దగ్గర నుంచి ఎంత సుఖంగా ఉందో, ఏ వేళకి ఏం కావాలో అన్నీ అమర్చుతుంటుంది. కృష్ణమోహన్ తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ గీత మొహం చూడలేదు.
చూసి ఉంటే గీత మొహం ఎలా ఎర్రబడిందో, ఆమె కళ్ళల్లో ఎంత అసూయాద్వేషాలు ప్రతిఫలిస్తున్నాయో తెలిసేది. సరోజ రాగానే ఆమె వంక చురచురా చూసి విసురుగా మొహం తిప్పుకుంది గీత. సరోజ బీరువా తీసి, మీకు ఎదురుగా ఉన్నవే కనపడడం లేదు ఈ మధ్య అంది చనువుగా మందలిస్తున్నట్లు. నీ ఉండగా వెతుక్కునే బాధ ఎవరు పడతారు? ఒక కేక వేస్తే నీవు వచ్చి ఇస్తావని తెలిసాక బద్ధకం పెరిగిపోయింది సరోజ. ఇదిగో ఈ ప్యాంటు డ్రై వాష్ కియాలి అన్నట్లు పర్సులో డబ్బుందో లేదో చూసి లేకపోతే పెట్టు అంటూ పురమయించాడు టై కట్టుకుంటూ. సరోజ అతని పనులన్నీ చేసి క్రిందికి వెళ్లే వరకు అతి ప్రయత్నం మీద కోపం నిగ్రహించుకుంది గీత. సరోజ అలా వెళ్ళగానే, మీ అమ్మగారితో పాటు నీకు ఆ సరోజని చూస్తుంటే మతిపోయిందా ఏమిటి? దూకుడుగా అంది గీత. చకితుడైనట్లు తల తిప్పి చూశాడు కృష్ణమోహన్. ఆమె మాటలు అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూశాడు. బాగుంది వరుస. నీ గదిలోకి రావడం, నీ వస్తువులు సవరించడం, నీ పనులు చేయడం, నీ అస్తమానం ఆవిడ గారిని పిలవడం, చాలా దూరమే వచ్చిందే వ్యవహారం. బీరువాలు తెరిచి డబ్బులు కూడా వేస్తుందే. 2 నెలల్లో ఎంత చుట్టమైపోయిందో అది అంది కసిగా. గీత అన్నాడు కృష్ణమోహన్ వారిస్తున్నట్టు. ఏమిటలా మాట్లాడతావు అన్నాడు హర్ట్ అయి. ఇంకెలా మాట్లాడతాను? ఈ ఇంటిలో 2 నెలల్లో ఓ ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి దానికంత ఇంపార్టెన్స్ ఇయ్యడం ఏమిటి? నేను చూస్తూనే ఉన్నాను. మోహన్, ఈ వరుస నాకేం బాగలేదు. కట్టుకున్న పెళ్ళాం కంటే ఎక్కువగా సరోజా సరోజా అని ఆవిడ నామస్మరణ చేస్తున్నావు. ఆమె మొహంలో కనిపిస్తున్న అసూయ చూసి అర్థమైనట్టు నవ్వి, ఓస్ అమ్మగారికి ఎంత అసూయ! సరోజతో మాట్లాడుతున్నాననే కోపం. మరేం చెయ్యను? నీవు వచ్చే వరకు నా పనులు ఎవరిచేతో చేయించుకోవాలిగా. తమరు రాగానే ఆ డ్యూటీలన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు. గీత ముక్కు పట్టుకు ఊహించింది. గీత అదంతా కేవలం అసూయతో అందని ఊహించి అతనలా ఆ సంభాషణని తేలిగ్గా జమకట్టి మాట్లాడుతుంటే ఇంకేమనాలో తెలియక ఊరుకుంది గీత. కృష్ణమోహన్ సరోజ ఇలా అలా అని ఏదన్నా ఎప్పుడన్నా చెప్పబోతే గీత మొహం చిట్లించి, నీకు మాట్లాడడానికి సరోజ తప్ప మరేం లేదేమిటి? పని వాళ్ళ కబుర్లు వినాలంటే అసహ్యం నాకు అంది. సరోజ పనిది కాదని ఎన్నోసార్లు చెప్పాను నీకు. ఆ అమ్మాయి అంటే నీకంత చులకని ఏమిటి? నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. దిక్కు మొక్కు లేని దాన్ని ఇంట్లో పెట్టుకొని మీరు కావాలంటే ఆవిడ గారిని నెత్తిమీద ఎక్కించుకోండి, కానీ ఈ నాన్సెన్స్ అంతా నాకు చెప్పవద్దు. అసలు అది వచ్చిన దగ్గర నుంచి నీవు మారిపోతున్నావు. నేను చూస్తూనే ఉన్నాను అంది ఉక్రోషంగా గీత. అభియోగానికి విస్తుపోతూ నీకు మతిపోతుంది ఈ మధ్య అన్నాడు కృష్ణమోహన్. నాకు కాదు, నీకు మతిపోతుంది. నీ మతి పోగొడుతున్నది ఎవరో తెలుసు నాకు మరింత తీక్షణంగా అంది గీత. గీత సరోజ నాకు సోదరులాంటిది. మా సీతలా చూసుకుంటున్నాం. అమ్మ నేను పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకు అన్నాడు మందలిస్తున్నట్టు. అయినా నీలాంటి అందగత్తెలును ఉంచుకొని సరోజ లాంటి అమ్మాయి వెంటపడేంత తెలివి తక్కువ వాడిలా కనిపిస్తున్నానా నేను అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి కాస్త సంబరపడింది గీత. మనసులో గర్వం తొంగి చూసింది. ఆమె కళ్ళల్లో నిజమే, తన ముందు సరోజ చాలా సామాన్యంగా ఉంటుంది. తనని తన డబ్బు హోదా అందం అన్నీ ఉన్నదాన్ని కాదని సరోజ వెంట ఎందుకు పడతాడు? కేవలం అన్ని పనులు చేస్తుందని, చనిపోయిన చెల్లెల్లా ఉందని కాస్త అభిమానిస్తున్నాడు కాబోలు. అయినా ఇంకెన్నాళ్ళు? మరి 4 నెలల్లో ముహూర్తం పెట్టారు పెళ్ళికి. ఆ తరువాత ఆ ఇల్లు యజమాని అన్నీ తనకేగా. అప్పుడు ఈ ఆటలు సాగిస్తుందా తను? ఈలోగా ఊరికే గొడవ పడడం ఎందుకు? కృష్ణమోహన్ మాటలతో సంతుష్టి చెందిన గీత అప్పుడు ఇంకేం అనలేదు. కృష్ణమోహన్ తనవాడు, తన కాబోయే భర్త. అది కాకుండా చేసే శక్తి సరోజకేం లేదు. అలాంటి దాని పట్ల తనకి అసూయ ఏమిటి? సమాన స్థాయిలో ఉన్నవారి పట్ల అసూయ పడితే పడాలి, కానీ ఓ నౌకరీ దానితో తనకు ఈసు ఏమిటి అని తనకు తాను నచ్చజెప్పుకుంది. అయినా సరోజ కృష్ణమోహన్లు చనువుగా మాట్లాడుకున్నా ఆ ఇంట్లో సరస్వతమ్మ కృష్ణమోహన్ సరోజకిస్తున్న గౌరవం, అభిమానం అవి చూస్తుంటే
ఆమెకు తెలియకుండానే ఆమె మనస్సు క్రోధావేశాలతో అసూయతో బగ్గుమనేది. మొదట్లో గీత మాటలని ఆమె హావభావాలని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. కానీ రాను రాను ఏ విషయం ఎత్తినా సరోజ గురించిన ప్రసక్తి రాగానే, ఆమె కనబడగానే చురచురా చూస్తూ ఏదో ఒకటి అంటూ ఎత్తి పొడుపుగా హేళనగా తిరస్కారకంగా మాట్లాడే గీతని ఏమనాలో తెలియక, సరోజ పట్ల ఆమె విముఖతని అర్థం చేసుకోలేక, ఇటు గీతకి నచ్చజెప్పలేక అటు సరోజ ఏమనుకుంటుందోనన్న చింతతో ఇద్దరికి సమన్వయం ఎలా కుదర్చాలనుకుని మదన పడేవాడు కృష్ణమోహన్. ఈ రోజు వరకు గీత సరోజ వెనకాల తనతో ఎన్ని అన్నా ఆమె అయిష్టతని చేష్టల ద్వారా వ్యక్తం చేసింది. కానీ ఇలా ఆమె ఎదురుగా ఇంత నిష్కర్షగా ఆమెను అవమానపరచలేదు. ఈ మాటలన్నీ విన్న సరోజ ఏమనుకుంటుందో, ఆమె వెళ్ళిపోతానంటుందేమో, ఆమెకి తన మొహం ఎలా చూపడం? ఇంటిలో బలవంతాన ఉంచుకుని ఆమెను అవమానపరిచాం. తాము ఇప్పుడెలా? కృష్ణమోహన్ కళ్ళు మూసుకుని చింతాక్రాంతుడై అలా ఉండిపోయాడు. అదేమిటి, నిద్రపోతున్నారా? ఆస్పత్రికి వెళ్ళరా? ఇవాళ వేళ అయిపోతుంది. కాఫీ కూడా అడగలేదే ఇవాళ? సరోజ మాటలకి చివుక్కున కళ్ళు విప్పి చూశాడు కృష్ణమోహన్. కాఫీ పట్టుకు వచ్చిన సరోజని, ఆమె మొహంలో ఎప్పటి సౌమ్యత, చిరునవ్వు చూసి ఆశ్చర్యపోయాడు. సరోజ కోసం తెచ్చుకున్న బాధ 5 గంటలవుతుంది. ఆస్పత్రికి వెళ్ళరా ఇవాళ? లేవండి అంది చనువుగా నవ్వుతూ యాంత్రికంగా. చెయ్యి చాపి కప్పు అందుకుంటూ తప్పు చేసిన వాడిలా కళ్ళు దించుకొని, క్షమించు సరోజ, నన్ను క్షమించు అన్నాడు నెమ్మదిగా. మధ్యన మీరేం చేశారని క్షమించాలి? మిమ్మల్ని గీత తొందరపాటికి ఆమె తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. సరోజ, దయచేసి ఆ మాటలు పట్టించుకోకు. గీత తొందరపాటు మనిషి. నేను గాని అమ్మ గాని నిన్నేమంటే బాధపడాలి. నీవు గీతకేం తెలియదు, ఎక్కడెలా మాట్లాడాలో తెలియదు. గీత తరపున సంజాయిషిస్తూ సమర్థించుకుంటూ ఏదేదో చెప్పబోయాడు కృష్ణమోహన్. సరోజ అతని గాబరాకి నవ్వింది. అబ్బా, కాబోయే భార్య మీద ఈగ వాలనీయరు కాబోలు, ఆవిడ పక్షాన ఎంత సమర్థించుకుంటున్నారు అంటూ సరోజ వేళాకోళంగా అంది. అయినా ఆమె తప్పు మాట ఏమీ అనలేదు బాధపడడానికి. ఆవిడ ఈ ఇంటికి కాబోయే కోడలు. తన భర్త సొమ్ము పరాయి వాళ్లకి దోచిపెడుతుంటే ఏ ఆడది సహించదు. ఇప్పటికైనా ఆవిడ మాటల్లో నిజం మీరు గుర్తించి మెలగండి. ఇంకా నా మీద మీ డబ్బు వృధా చేయకండి. దయచేసి నన్ను నా త్రోవన పోనివ్వండి. సరోజ ముందు హాస్యంగా వేళాకోళంగా మాట్లాడిన ఆఖరికి ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె గొంతులో బాధ, ఆవేదన, అనుమానం తొంగి చూశాయి. సరోజ, అలా మాట్లాడకు. గీత మాటలు నీవు పట్టించుకోకు. ఇంతకీ అమ్మ అన్నట్లు ఇది నా సొమ్ము కాదు. అమ్మ ఇష్టం వచ్చిన రీతిని తన డబ్బు ఖర్చు చేసుకుంటుంది. అదేమని అడగడానికి గీతకే కాదు, నాకు ఏమీ హక్కు లేదు. ఆ విషయం నీవు గుర్తుంచుకో సరోజ. ఇంతకంటే ఏం చెప్పలేను. అమ్మని మాత్రం వదిలిపోకు. నా కోరిక ఇంతే అన్నాడు వేదగా. సరోజ తలదించుకుంది. సరే, వెళ్ళను ఇప్పుడు. కానీ ఇంటి కోడలు వచ్చాక మాత్రం అప్పుడు ఇంకా బలవంత పెట్టకండి. మీ అమ్మగారికి అదే చెప్పాను. మీ వివాహం అయ్యే వరకు ఉంటానని మాటిచ్చాను. ఆవిడని బాధించడం ఇష్టం లేదు నాకు. ఆవిడ కోసం ఏమాత్రం అవమానాన్ని సహించగలను అంటూ వెళ్ళిపోయిన సరోజని చూస్తూ అప్పటికి గండం గడిచిందన్న సంతృప్తి పడ్డాడు కృష్ణమోహన్. హలో సరోజ గారు. నమస్కారం. ప్రభాకర్ నమస్కారం చేస్తూ పలకరించాడు. షాపులో బట్టలు చూస్తున్న సరోజ అతనికి ప్రతి నమస్కారం చేస్తూ, ఓ మీరు వచ్చారా అంది. పక్కనున్న కృష్ణమోహన్ ఎవరన్నట్టు చూశాడు. ఈయన మా ఆఫీసులో పనిచేస్తున్నారు, బాస్కి పర్సనల్ అసిస్టెంట్. ఈయన కృష్ణమోహన్ డాక్టర్, వీరింట్లోనే నేను ఉండేది అంటూ ఇద్దరికి పరిచయం చేసింది సరోజ. పలకరించుకున్నారు ఇద్దరు. చీరలు కొంటున్నారా? నాకో చీర సెలెక్ట్ చేసి పెట్టండి. మా అక్క పండక్కి వస్తుంది. చీరల సెలెక్షన్ తెలియదే, ఎలా అనుకుంటున్నాను. సరిగా సమయానికి మీరు కనిపించారు. నాకో మంచి చీర తీసి పెట్టండి చనువుగా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. ఓ, దానికేం భాగ్యం నవ్వి అంది సరోజ. సరిగా అదే సమయంలో ఆ షాపులోకి గీత వచ్చింది. తనని చూస్తూ, గీత నువ్వు వచ్చావా? అరే, ఎలా తెలిసింది అన్నాడు కృష్ణమోహన్.
గీతా అన్నాడు ప్రభాకర్ గొనిగినట్లు. కృష్ణమోహన్ని ముందు చూసిన గీత ఆనందంగా గబగబా ఎదురు రాబోయి పక్కనే సరోజని చూసి మొహం చిట్లించింది. మరి కాస్త పక్కగా ఉన్న ప్రభాకర్ని చూడగానే చటుక్కున ఆమె ఆగిపోయింది. సర్పదష్ట్రలా నిశ్చేష్టురాలైపోయింది. ఒక్క క్షణం గీతా అన్నాడు ప్రభాకర్. గీత గాభరాతో భయంతో ఒక్క క్షణం వణికి అంతలోనే తెప్పరిల్లి గబగబా పారిపోయి కారులో కూర్చొని తలుపు దబాలన వేసి కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. గీతా అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచిన కృష్ణమోహన్ వంక చూడకుండా కృష్ణమోహన్ ఆమె ప్రవర్తనకి తెలబోయాడు. సరోజ ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా కృష్ణమోహన్ వంక చూసింది. ప్రభాకర్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్టు అలాగే చూస్తున్నాడు. గీత మీకు తెలుసా? కృష్ణమోహన్ ప్రభాకర్ని చూస్తూ ఏదో అనుమానం లేచి అడిగాడు. ప్రభాకర్ ఒక్క క్షణం తత్తరపడి తెలుసు, ఏదో కాస్త పరిచయం, కాలేజీలో జూనియర్ అంటూ ఏదేదో జవాబు చెప్పాడు. కృష్ణమోహన్ ఆహా అన్నాడు. సరోజ అయిందా? పద వెడదాం, బిల్లు చెల్లిస్తూ అన్నాడు కృష్ణమోహన్. వస్తానండి. ప్రభాకర్ దగ్గర సెలవు తీసుకుని సరోజ కృష్ణమోహన్ వెళ్ళిపోయారు. ప్రభాకర్ గీత అంటూ గొనుక్కున్నాడు. గీత నిన్న బట్టల షాప్కి వచ్చి ఎందుకలా కొంప మునిగినట్లు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తి వెళ్ళిపోయావు? మర్నాడు సాయంత్రం గీతని అడిగాడు కృష్ణమోహన్ ఆమె వంక పట్టి పట్టి చూస్తూ. ఎదురు చూసిన ప్రశ్న రాగానే అంతవరకు ఉదయం నుంచి జవాబులు ఆలోచించి పెట్టుకున్న గీత ఒక్క క్షణం గాబరా పడిపోయింది. ఆ వెంటనే సర్దుకుంటూ కోపం అభినయించి, నీకు చెప్పాలా? ఎందుకో నువ్వు అన్నీ నాకు చెప్పి చేస్తున్నావా? బట్టల షాపుకి వెళ్తున్నట్టు, మీ సరోజ గారికి బట్టలు కొంటున్నట్లు నాకేమైనా చెప్పావా? నాతో ఎగ్జిబిషన్కి రావడానికి తీరదన్నావు, కానీ మీ సరోజని వెంటబెట్టుకు వెళ్ళడానికి తీరిక ఉందా? పాపం. ప్రశ్నకి జవాబు చెప్పకుండా తీక్షణంగా ఎదురు ప్రశ్నించింది గీత. సరోజకి పండక్కి చీర కొనమని అమ్మ ఎన్నిసార్లో చెప్పింది. సరోజని తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా నాకెందుకు వద్దు వద్దు అంటూ మొహమాటపడి వెళ్ళటం లేదు. సరోజ అమ్మ ఇంకా లాభం లేదని నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్లి కొనమనింది. షాపుకి వెడుతూ నీకు ఫోన్ చేశాను, నీవింట్లో లేవన్నారు సంజాయిషి ఇస్తూ అన్నాడు కృష్ణమోహన్. అవును, ఎవరితో ముక్కు మొహం తెలియని దానికి పనిదానికి చీరలు కొనాలని తెలుసు, కానీ నాకెప్పుడైనా కొనాలనిపించిందా? గీత ఉక్రోషంగా కోపంగా రెట్టించింది. కృష్ణమోహన్ ఆ అభియోగానికి ఏం చెప్పాలో తెలియక తడబడి ఆ తరువాత నవ్వేశాడు. గారాల పట్టివి, లక్షాధికారినివి, నీకు నేను కొనే చీరలు కంటికి ఆనవు. అయినా పాతకాలం వాడిని, నీ ఫ్యాషన్స్ అవి నాకేం తెలుస్తాయి? అయినా నిన్న నీకు కొనాలనే నిన్ను తీసుకెడితే నీవే సెలెక్ట్ చేసుకుంటావని ఫోన్ చేశాను. నీవు లేకపోతే నేనేం చేసేది? ఎలాగో వచ్చావు, కొందామంటే మాట వినిపించుకోకుండా పరిగెత్తావు. అసలు అలా గాబరాగా ఎందుకు పరిగెత్తావు? అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏమిటో సాధిస్తున్నావు. నేనేం గాబరాగా పరిగెత్తలేదు, ఒళ్ళు మండిపోయి కోపంగా వెళ్ళిపోయాను. నాకంటే నీకు ఆ సరోజే ఎక్కువైనప్పుడు అక్కడింకా నేనెందుకు అని వెళ్ళిపోయాను. మొహం తిప్పుకొని భింకంగా అంది గీత. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం ఆడకు గీత అన్నాడు కృష్ణమోహన్ గంభీరంగా. గీత బిత్తరపోయింది. అతని మొహం చూస్తూ అంతా అతనికి తెలిసిపోయిందేమిటా అన్నట్లు వణికిపోయింది. అంతలోనే లేని నిబ్బరం తెచ్చుకొని అబద్ధం ఏమిటి? నేనేం అబద్ధం ఆడలేదు అంది గాబరా అణుచుకుంటూ. ప్రభాకర్ని చూసి పరిగెత్తావు కదూ? నీవు నిజం చెప్పు, అతన్ని చూసి నువ్వెందుకు భయపడ్డావు? గీత మొహం పాలిపోయి వణుకుతున్న పెదాలతో అతను చెప్పాడా అంది ప్రాణం లేనట్టు భయ విహల్వ అయి చూస్తూ. గీత మొహంలో భావాలని వింతగా చూస్తూ, అవును, అతనికి నీవు తెలుసునని, కాలేజీలో జూనియర్ అని. ఇంకేం చెప్పాడు? ఇంకా ఏమన్నా ఆరాటంగా మధ్యలోనే ఊపిరి బిగబట్టి అడిగింది గీత. ఇంకేం అడగలేదు. నేను ఏం అతను నీకు తెలుసు కదా, మరి ఎందుకలా గాబరాగా పరిగెత్తావు? ఆశ్చర్యంగా అనుమానంగా గీత ముఖ కవళికలను చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. అబ్బే అది కాదు, అసలేమిటంటే మాటలు మింగుతూ గాబరా పడుతూ కలవరపడుతూ అతనికి నా మీద కోపం.
అందుకు అతన్ని చూడగానే భయం వేసింది. ఏమంటాడోనని పరిగెత్తి వెళ్ళిపోయాను. నోటికొచ్చిన కుంటి సంజాయిషి చెప్తున్న గీతని మరింత ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్. ఆ క్షణంలో గీత కాస్త తేరుకొని ఉదయం నుంచి ఆలోచించిన జవాబు చెప్పడం మొదలుపెట్టింది. అది కాదు మోహన్, ప్రభాకర్ నేను ఒకే కాలేజీలో చదివేవారం. అతను నాకో ఏడాది సీనియర్. పైకి అలా ఉన్నాడు కానీ అప్పుడు కాలేజీలో మహా అల్లరి చేసి ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవాడు. నాకొకసారి ప్రేమలేఖ రాశాడు. నాకు కోపం వచ్చి అది తీసుకెళ్లి తిన్నగా ప్రిన్సిపల్కి చూపించాను. ఆయన చివాట్లు పెట్టి 1 ఏడాది కాలేజీ నుంచి డీబార్ చేశారు. ప్రభాకరం నన్ను చూసి కసిగా చూసుకో నిన్నేం చేస్తానో అని బెదిరించాడు. ఒంటరిగా వెడుతుంటే హడిలిపోయి అప్పటి నుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. ఈలోగా అదృష్టవశాత్తు మేము ఈ ఊరు వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతన్ని చూడగానే భయం వేసి పరిగెత్తాను. ఏమిటి ఇంకా కాలేజీ అమ్మాయిలాగా అతనికి భయపడడం సిల్లీగా లేదు? ఉదయం ఏమిటో అతన్ని చూడగానే గాబరా పడ్డాను అంతే, తేలిగ్గా నవ్వుతూ అంది గీత. ఆ జవాబుతో కృష్ణమోహన్ మొహంలో సంతృప్తి కనిపించింది. తేలిగ్గా నవ్వి అదా, ఇంకా ఏమిటో అనుకున్నాను. ఒక్కసారి మాట్లాడి జరిగిన దానికి క్షమాపణ చెప్పి సరిపోతుంది అన్నాడు తేలిగ్గా. గీత కంగారును అంచుకుంటూ బింకంగా నేనెందుకు చెప్పాలి, నాకేం అవసరం లేదు అంది. కృష్ణమోహన్ ఇంకా రెట్టించకుండా ఊరుకున్నాడు. గీత మీకెలా తెలుసు? ప్రభాకరం సరోజని ఆఫీసులో అడిగాడు మర్నాడు. కృష్ణమోహన్ గారికి కాబోయే భార్య. ప్రభాకరం ఆశ్చర్యంగా నిజంగా అన్నాడు. ఏం అంత ఆశ్చర్యపడుతున్నారు? అసలు ఆవిడ మీకెలా తెలుసు? సరోజ కుతూహలంగా అడిగింది. ప్రభాకరం మొహం కఠినంగా మారింది. గీతని చేసుకుంటారా కృష్ణమోహన్ గారు? రెట్టించాడు మళ్ళీ. సంబంధం నిశ్చయించి చాలా రోజులైంది. ఈలోగా ఆయన తండ్రి గారు పోయిన కారణంగా పెళ్లి వాయిదా పడిందట. ప్రేమ పెళ్ళా? హేళనగా అడిగాడు. కాదనుకుంటా, పెద్దలే కుదర్చారు. కానీ ఇంత ఆలస్యం అయింది కనుక ఇప్పుడు ప్రేమించుకుంటున్నారులేండి. పెళ్లి అయ్యేలోగా నవ్వింది. ప్రేమ, గీతకి ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసా? కసిగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. ప్రభాకరం గారు, గీత మీకు ఎలా తెలుసు? తెలుసు, ఆమె ప్రేమకి కొన్నాళ్లు నోచుకున్న దౌర్భాగ్యుడిని. ఆవిడ ప్రేమకి నేను తగనని తెలుసుకున్నాక మాసిన బట్టలా వదిలేసిన ఆ అదృష్టవంతుడి నేను. ఇప్పుడు ఈ కృష్ణమోహన్ వంతు వచ్చిందన్నమాట. అఫ్ కోర్స్ ఈసారి ఇతన్ని వదిలేయడానికి కారణం లేదనుకోండి. అంతస్తు ఆస్తి ఉన్నట్టున్నాయిగా ఆయనకి. అతని మాటల్లో కసిని హేళనని ఆశ్చర్యంగా చూసింది సరోజ. ప్రభాకరం గారు ఏమిటంటున్నారు? ఏం అర్థం కాలేదా అండి? ఆవిడ కొన్నాళ్ళు నన్ను ప్రేమించిందండి. నన్ను చూడందే నిద్ర పట్టేది కాదుట. నేను లేకపోతే తనకేం లేదుట. అనుక్షణం నేనే కావాలనిపించేటంత గాఢంగా ప్రేమించిందిలేండి. కానీ పాపం తరువాత వాళ్ళ నాన్న డబ్బుంటేనే ప్రేమ తల్లి అన్న సూక్తి బోధ పరిచాక నా అలాంటి ఆఫ్టరాల్ గుమస్తాగాడిని కట్టుకునేటంత ప్రేమ తనకేం లేదని అర్థం చేసుకుని ఉంటుంది. సరోజ గారు, అన్నిటికంటే నన్ను బాధించింది ఏమిటో తెలుసా? తనకు తానుగా నీకు నాకు కుదరదు అంటే అంత బాధపడేవాడిని కాను. పెళ్లి చేసుకుందాం, డాడీతో చెప్తాను, ఇంటికి రా అని పిలిచి తను కంటబడకుండా తండ్రి చేత నానా మాటలు అనిపించి నన్ను గెంటించింది ఆ గీత. ఆ గీతని నేనెలా మర్చిపోతాను సరోజ గారు? ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నన్నింక అవమానపరిచిన ఈ గీతకి బుద్ధి చెప్పే సమయం, అవకాశం నాకు దొరికింది. నాకు జరిగిన అవమానానికి బదులు తీర్చుకుంటాను ఆవేశంగా పళ్ళు బిగబట్టి అన్నాడు. సరోజ చెకుతురాలై వింటున్నదల్లా గాబరాగా, చాచా వద్దు, అదేం పని? ఏదో తెలిసి తెలియని వయసులో ఏదో చేసింది. దానికోసం మీరిప్పుడు పాత పగ తీర్చుకోవడం, ఆ అమ్మాయి బతుకు నాశనం చేయడం అవుతుంది. చదువుకునే రోజుల్లో ఏదో ప్రేమ అనుకొని మోజులో పడటం, ఇంట్లో వాళ్ళు కేకలేయగానే ఆ ప్రేమ మోజు తీరిపోవడం, ఇవి ఇంచుమించు ప్రతి టీనేజ్ గర్ల్కి అనుభవంలోదే. ఆ మాత్రం కోసం మీరు? ప్రభాకర్ అదోలా నవ్వాడు. ఆ మాత్రం అంటే ఏదో పిచ్చిగా ప్రేమ మాటలు వల్లించి రెండు ఉత్తరాలు రాసుకోవడంతోనే
మా ప్రేమ ఆగిపోయింది అనుకుంటున్నారా? అదే అయితే నేనింత బాధపడేందుకు ఏముంది సరోజ గారు. మేమిద్దరం తప్పు చేశాం, కాలు జారాం, ఉద్రేకంలో ఇద్దరం విచ్చలవిడిగా తిరిగాం. 2 నెలలు దాని ఫలితం నలుగురికి తెలుస్తుందని గీత భయపడింది, అనుమానపడింది. అందుకే ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం. వాళ్ళ నాన్నతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తానంది. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. తెలిసిందల్లా గీత రమ్మన్న వేళకి ఇంటికి వెడితే ఎదురైన అవమానం అది ఈనాటికి నన్ను దహిస్తుంది. ఏం చూసుకొని నా కూతుర్ని పెళ్లాడాలనుకున్నావు? ఏ మొహం పెట్టుకు ప్రేమించావు? మళ్ళీ దాని దరిదాపులకు వస్తే చూడు అంటూ కుక్కలా తరిమారు ఇంట్లో నుంచి. సరోజ గారు, ఆనాటి తరువాత ఈనాడు మళ్ళీ గీతని చూశాను ఆవేశంగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా వింది. మరి గీతని తరువాత ఎప్పుడూ కలుసుకోలేదా? గీత కనీసం క్షమాపణైనా చెప్పలేదా? నేను ఆ మర్నాడే ఆ ఊరు విడిచి వెళ్ళిపోయాను. సెలవులకి చదువైపోయి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఆ తరువాత గీతని నిన్ననే చూశాను. మానిన గాయం కెలికినట్లయింది. గీతని చూశావా? ఇంత జరిగాక ఏమీ తెలియనట్లు కృష్ణమోహన్ గారిని పెళ్లాడడానికి తయారైందంటే ఈ డబ్బున్న వాళ్ళకి నీతి అన్నది ఎంత అల్ప విషయమో ఆలోచించండి. కృష్ణమోహన్ గారి లాంటి మంచి వారిని చూస్తూ చూస్తూ ఈ వలలో పడనీయడం మంచిదేనేమో ఆలోచించండి. సరోజ జవాబు చెప్పలేకపోయింది. మరి అప్పుడేదో అనుమానం అన్నారు, ఆ విషయం ఏమైంది? సందేహంగా అంది సరోజ. ప్రభాకర్ హేళనగా నవ్వి, డబ్బుంది, డబ్బుతో చేయలేని పని ఏముంటుంది సరోజ గారు? డబ్బిచ్చి కూతురి మచ్చ మాయ చేసి ఉంటారు. అది ఈ రోజుల్లో ఏం కష్టం? ఆ మచ్చ తుడిచివేసి కృష్ణమోహన్ లాంటి అల్లుడిని కొనడానికి తగినంత డబ్బుందిలేండి వారికి. సరోజ మొహం దించుకుంది. గీత ఇలాంటిదని, ఆమె వెనుక ఇలాంటి మచ్చ ఉందని తెలిస్తే కృష్ణమోహన్ ఆమెని చేసుకుంటాడా? కృష్ణమోహన్ ఏమిటి చూస్తూ చూస్తూ ఎవరు చేసుకుంటారు? ఎంత నిష్ఠ నియమాలున్నాయి అతని తల్లికి. ఆవిడికి తెలిస్తే కోడలుగా ఎప్పటికీ అంగీకరించదు. వంశం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఏమవుతాయి? ఈ సంగతి గాని తరువాత తెలిస్తే గాని చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల బ్రతుకు నాశనం చేయడమా? ఏమిటి ఆలోచిస్తున్నారు సరోజ గారు? చెప్పండి. చూస్తూ చూస్తూ కృష్ణమోహన్ గారిని ఈ గీతని చేసుకోనీయమంటారా? ఆయనకి చెప్పండి. మీరు చెప్పకపోతే నేనే చెప్తాను కసిగా అన్నాడు ప్రభాకర్. వద్దు, నేనే చెప్తాను. దయచేసి మీరు చెప్పకండి. ప్రభాకర్ గారు, జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఈ సంగతి బయట పెడితే ఆ అమ్మాయి బ్రతికి ఏమవుతుంది? పాత సంగతి మర్చిపోండి ప్లీజ్. ఈ మాట ఎక్కడా అనవద్దు. దయచేసి జరిగింది మర్చిపోండి. అలా అని నాకు మాట ఇవ్వండి. నేను మర్చిపోయినా గీత మర్చిపోలేదులేండి. చూశారుగా ఉదయం నన్ను చూసి ఎలా పరిగెత్తిందో. ఆమె ఈ క్షణం నుంచి తన నీడను చూసి తనే భయపడుతూ ఉంటుంది. అదే నాకు కావాల్సింది. నాకు చేసిన అవమానానికి ఇంతకంటే వేరే శిక్ష అక్కర్లేదు. కానీ కృష్ణమోహన్ ఐ ఫిట్ హిమ్ అన్నాడు. ప్రభాకర ఊహించింది అక్షరాల నిజమే. ప్రభాకర్ చూసిన క్షణం మొదలు గీతకి నరకం ఆరంభమైంది. ఆమెలో ఉత్సాహం, శక్తి ప్రభాకర్ మంత్రించి లాగేసినట్లు ఢీలా పడిపోయింది. ఏ క్షణం ఏం ఎదుర్కొనాలో అన్న భయంతో ఆమె మనస్సు ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండలేకపోయింది. నీచుడు, దుర్మార్గుడు, మోసగాడు. కసి తీరా తిట్టుకుంది. ఏం చేస్తాడో? కృష్ణమోహన్తో పాత సంగతులన్నీ చెప్తాడేమో. అతనితో చెప్పకపోయినా సరోజ అతని ఆఫీసులోనేగా పనిచేసేది. ఆమెతో చెప్తే కృష్ణమోహన్కి తెలియడం ఎంతసేపు? ఈ సంగతి తెలిస్తే తన బ్రతుకే ఏమవుతుంది? ప్రేమించానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కబురైనా చెప్పకుండా నడి సముద్రంలోకి విడిచి పారిపోయిన నీచుడు. ఆ నీచుడు ఇప్పుడింక ఎంత నీచానికి వడిగడతాడో. అలాంటి నీచుడి మాటలు నమ్మి మోసపోయినందుకు తన తొందరపాటుకి తగిన శిక్ష అనుభవించింది. పాత జీవితం పీడకడగా మర్చిపోయి అసలు ప్రేమకి అర్థం ఇప్పుడే తెలుసుకొని కృష్ణమోహన్ లాంటి సహృదయుడితో బ్రతుకు ముడివేసుకుందామనుకొని కలలు కనే సమయంలో మళ్ళీ ఈ పీడకల దాపురించిందేమిటి? దీనికంతటికీ కారణం ఆ సరోజ. ఆ సరోజే లేకపోతే కృష్ణమోహన్ బజారు వెళ్లేవాడు కాదు. వెళ్ళినా సరోజ లేకపోతే ప్రభాకర్ పరిచయం అవ్వడం జరిగేది కాదు. ఇప్పుడు ఆ రాక్షసి అసలే తన మీద కోపంగా ఉండి ఉంటుంది. ప్రభాకర్ చెప్పిందంతా చెప్పదా? తనే మొహం పెట్టుకొని సంజాయిషి ఇవ్వగలదు.
ఇచ్చినా అదంతా అబద్ధమని నిరూపించడానికి ఆ ప్రభాకర్ దగ్గర ఇంకా తన ఉత్తరాలు అవి ఉండే ఉంటాయి. ఆలోచిస్తుంటే గీతకి పిచ్చెక్కినట్లయిపోయింది. ఈ పాటికి కృష్ణమోహన్కి అంతా తెలిసిపోయి ఉంటుంది. ఏం చేయడం? గీత కోపం అంతా సరోజ మీదకి తిరిగింది. అసలు సరోజ వచ్చిన దగ్గర నుంచి దానివల్లే తామిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అన్నింటికీ కారణం అదే. గీత కసిగా ఎదురలేని సరోజని తిట్టుకుంది. 2 రోజులు కూతురి వాలకం కనిపెట్టి రంగారావు గారు, ఏమిటిరా నాన్న అలా ఉన్నావు అన్నాడు. 2 రోజులై ఇల్లు కదలడం మానేశావు. ఏం మోహన్ నీకు తగులాడుకున్నారా ఏమిటి? నవ్వుతూ అడిగాడు. జవాబుగా గీత మొహం నల్లబడడం, ఆమె కళ్ళల్లో బెదురు చూసి ఆయన కంగారు పడి బుజ్జగించి లాలించి ఆఖరికి అసలు సంగతి రాబట్టగలిగారు. వినగానే ఆయన తడబడిపోయి కంగారు పడిపోయారు. మొహం వివర్ణమైంది. కృష్ణమోహన్ చూశాడా? కొంప మునిగిందమ్మా. వాడు నీ మీద కసితో ఏం చేస్తాడో ఏం చెప్తాడో కర్మ. సరిగా ఈ ఊరికే తగలడాలా అతను? ఏం చేయడం? ఆయన గాబరా పడిపోయారు. మరొక్క నెల గడిచిపోతే ముహూర్తం పెట్టించేసి ఆ పెళ్ళేదో జరిగిపోతే ఆయన గొనుక్కున్నారు. గీత వాడిపోయిన మొహం చూస్తే ఆయన గుండె ద్రవించింది. కూతురి భుజం మీద ఓదార్పుగా తట్టి, భయపడకు తల్లి, అంతగా అవసరమైతే ఆ ప్రభాకర్ని నయానో భయానో లొంగదీసుకోవచ్చు. ఒక్క నెల రోజులు ఆ భగవంతుడి దయవల్ల ఎంతసేపు గడిచిపోతాయిలేమ్మా. కూతురిని ఓదార్చుతూ ఏదో అన్నా ఆ కబురు విన్న దగ్గర నుంచి ఆయన కాళ్ళు చేతులు ఆడడం లేదు. తండ్రి కూతురు పైకి నిబ్బరంగా కనిపించాలని ప్రయత్నిస్తున్న వారి మనసులలో అలజడి మొహం మీద కనిపించక మానడం లేదు. ఆ రోజు సంక్రాంతి. రంగారావు గారు పండగ ఏర్పాట్లు అట్టహాసంగా చేశారు. కాబోయే అల్లుడి వియ్యపురాలిని విందుకు పిలిచారు. ఆ రోజు శాస్త్రులను పిలిచి వివాహ ముహూర్తం వెంటనే నిర్ణయించాలని నిశ్చయించుకున్నారు ఆయన. కృష్ణమోహన్ తండ్రి సంవత్సరీకాలు వెళ్ళలేదని ఆ ఏడాది పండుగ చేసుకోలేదు. ఇంట్లో రంగారావు గారు అల్లుడిని వియ్యపురాలిని ఆహ్వానించడానికి వచ్చారు. సరస్వతమ్మ తను రావడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. మీ అల్లుడిని తీసుకెళ్ళండి, నాకు పండగలు పబ్బాలు ఆయనతోటే పోయాయి అంది. కానీ రంగారావు దంపతుల బలవంతం వల్ల కృష్ణమోహన్ పట్టుదలతో ఆవిడ వియాల వారింటికి వచ్చింది. సరోజ రానంటున్నా కృష్ణమోహన్ బలవంత పెట్టి కారెక్కించాడు. నీవు రాకపోతే నేను వెళ్ళను. పండగ పూట ఒక్కరితివి ఇంట్లో ఉంటావా అంటూ సరస్వతమ్మ అనడంతో ఇష్టం లేకపోయినా కారెక్కింది సరోజ. ఆమెకెందుకో గీత ఎదుట పడాలంటే మనస్కరించలేదు. గీత చూపులలో చులకన నిర్లక్ష్యం చూస్తే సరోజకి కంపరం ఎత్తుతుంది. ఆమెకి తన మీద అకారణంగా ఎందుకంత ద్వేషమో అనుకుంటుంది. సాధ్యమైనంత వరకు గీత వచ్చినప్పుడు ఆమె ఎదుట పడకుండా ఉంటుంది. ఈ రోజు కృష్ణమోహన్తో గీత ఇంటికి వెళ్లాలంటే ఆమె ప్రాణం చచ్చిపోయినట్లు అయింది. తలంటి పోసుకొని కొత్త చీర కట్టుకున్న సరోజ ఆ రోజు ఎందుకో కృష్ణమోహన్కి చాలా అందంగా కనిపించింది. ఎక్కువ రంగు లేకపోయినా కలకలలాడుతున్న మొహంతో నిండుగా నవ్వుతూ తిరిగే సరోజని చూస్తుంటే హఠాత్తుగా అతనికి గీత గుర్తు వచ్చింది. చక్కగా గీత ఇలా పూలు పెట్టుకొని కంటి నిండా కాటిక పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. సరోజ, ఈ చీర నీకు చాలా బాగుంది, మంచి సెలెక్షన్ అన్నాడు ఆమెను చూస్తూ. సరోజ ఒక్క క్షణం ఆ పొగడ్తకి ఇబ్బంది పడింది. సరస్వతమ్మ సరోజని చూసి కళ్ళు ఒత్తుకుంది. పదమ్మ వెడదాం, ఎదురు చూస్తుంటారు అన్నాడు కృష్ణమోహన్ తల్లిని మరపించడానికి. కథ సమాప్తం.